మాట్లాడితే ఎక్కువైపోతుంది. నాకా సార్ మన నాన్నకి. ముందుగా చెప్పాం కదే. ఏం చెప్పి నాన్నకి? చలి జ్వరం అండి, చెవులో కురుపు, ఆపరేషన్. అష్టమి జ్యోతిష్కుడంటే ఆంధ్రదేశం అంతా పేరే. ఆ మాట అంటే మా అమ్మాయి నమ్మదు. శనిలో కేతు ప్రవేశించాడు, చెవులో కురుపు పుట్టింది. కేతు అలా జరిగాడంటే చెవులో కురుపు పోతుందని అంటే మా అమ్మాయి వినకుండా తీసుకొచ్చి నన్ను పాడాసుపత్రిలో పడేసింది. మా నాన్న చూడండి. కంగపడదు. చూడండి అది చూడండి. I'm here to look all this worry. నేను చూస్తానమ్మా, నువ్వేం భయపడకు worry. I'm here to look all things. Worry, I make all right. Oh, 106. Danger. Not. You let the legs move. You want to go in the hands. And the hands of the body, so you see. And the hands and the fingers of the body. Fingers of the body, so and the hands. డాక్టర్, మా నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారండి. మీ నాన్నగారు వెళ్ళిపోతానంటున్నారా? మరి నువ్వేమంటావు? నాకు ఇక్కడే ఉంటే బాగుంటుందండి. నాకేననుకున్నాను. నీకు బాగుంటుంది. మరి నా హృదయం ఏముంటుందో విన్నావా? నాకెలా తెలుసు? చూడు, వింటున్నావా? ఏముంటుంది? డబ్బుకుమంటోందండి. అబ్బే, సరిగ్గా విను, మళ్ళీ విను. ఏముంటుంది? ఏమీ అనడం లేదండి. నవమి అనలేదా? నిజమే అంటోందండి. అంటుందా? మరి నీ హృదయం ఏముంటుంది? చూడండి. అవుతారు అంటుందే. అంటుందా అండి? మరి మా నాన్న ఏమంటాడు? ఏమంటాను? నాకు బుద్ధి లేదంటాను. కరెక్ట్. నిన్ను ఏం చెయ్యు నాకు తెలుసుగా. నువ్వుందే ఎల్లుండి ఏం చేస్తానో తెలుసా? పెళ్లి చేస్తావు మా ఇద్దరికి. చంపేస్తాను. నువ్వు నా కూతురు కాదు, నా భార్య. నా బ్రేక్. నీ ముఖానికి అది కూడా. నవమి, ఈ ఆసుపత్రిలో ఇంకొక క్షణం కూడా ఉండడానికి వీలేదు. రాపోదాం. నువ్వు మా అమ్మాయి పేరెత్తినా, ఆ ఛాయలకు వచ్చినా నీ కాళ్ళు ఎరగొట్టేసేస్తాను. అష్టమి జ్యోతిష్కుడంటే అవతారం అనుకున్నావేమో. ఈ సమయంలో మీరా వచ్చేసారా? వచ్చేసాను. మీ నాన్నడా? ఇంకా రాలేదు. బ్రతికే తలుపుతి, లోపలికి వస్తాను. తొందరగా రండి. డాక్టర్ అమ్మయ్యా, మీ నాన్నని ఎలా తప్పించాను కానీ మా నాన్న నుండి తప్పించుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏ మీ నాన్నను కూడా ఏడవికైనా పంపించుకుపోయారు? సరే, ఆయన వచ్చింది అడుగు నుంచిగా, ఇప్పుడు అప్పుడే వెళ్ళాడు. సరేలేండి, మీరైనా తప్పించుకొచ్చారు. వచ్చానంటే మామూలు వచ్చానా? చూడు, నీకోసం ఎన్ని తెచ్చాను. ఇవన్నీ నాకోసమేనా? నీకోసమే.